గురువుగారు, ఓంకారాన్ని ప్రణవం అనే అంటారు. ఓంకారం యొక్క పరమార్థం ఏమిటి? ఓంకారాన్ని ఏకాక్షరి మంత్రంగా ఎందుకు చెబుతారు? ఓంకారం ప్రణవాత్మానం తన్మే మన శివ సంకల్పమస్తు అని ఒక ప్రాచీన ప్రమాణం. బోధాయన మహర్షి చెప్పిన వాక్యం ఇది. యో వేదాదౌ స్వర ప్రోక్తో వేదాంతే చ ప్రతిష్ఠితః. ఇది కూడా మహర్షి ప్రోక్తమే. ఓంకారం ప్రణవమవుతున్నది. ఆదౌ ప్రణవముచ్చార్య వ్యాహుతి ప్రణమం తతః బీజం మంత్రం సముచ్చార్య మంత్రాంతే బీజముచ్చరేత్. మంత్రశాస్త్రంలో ఒక నామాన్ని మంత్రంగా మార్చేటటువంటి శక్తి ఓంకారానికి ఉంది. కనుకనే అష్టోత్తరశతనామావళి, సహస్రనామావళి ఏది చెప్పినా కూడా ఓం అనే శబ్దాన్ని మనం ప్రారంభంలో పలకాలి. ఓం విశ్వస్మై నమః, ఓం విష్ణవే నమః, ఓం వషట్కారాయ నమః, ఇలా ఓం శ్రీ గురవే నమః శివసహస్రనామావళి. ఈ ఓంకారాన్ని ఉచ్చరించే సమయంలో మళ్ళీ మహిళలకు ఓం అనే శబ్దాన్ని బాహ్యంగా ఉచ్చైస్వరంలో ఉచ్చరించరాదు అని సనాతన ధర్మం ఒక నిర్ణయాన్ని చేసి ఉన్నది. మహిళలు ఓం అనే శబ్దానికి ప్రత్యామ్నాయంగా ఔం అనే శబ్దాన్ని పలకాలి అని భాస్కర రాయల వారి సౌభాగ్య భాస్కర వ్యాఖ్యానంలో, లలితా సహస్రనామావళికి చేసిన అతి గొప్పనైనటువంటి వ్యాఖ్యానంలో ప్రత్యేకంగా చెప్పబడ్డ అంశం ఇది. ఔం శ్రీమాత్రే నమః అని చెప్పాలి, ఓం అని కాదు. ఈ ఓం ప్రణవం ఎందుకు, ఎలా చెప్పాలి? ఆ ఉ మా అనే ఈ 3 అక్షరాల సంపుటిలో ఉత్పన్నమయ్యే శక్తి ఏమిటి? ప్రపంచవ్యాప్తంగా ఉన్న 7,000 భాషలలో, భారతీయంగా ఉన్న 500కు పైగా మాండలిక భేదాలతో కలిసిన భాషలలో, భారత రాజ్యాంగం ఆర్టికల్ 8 కింద అంగీకరింపబడిన 21 భాషలలో ఎక్కడ చూచినా కూడా ఓం అనే ప్రణవాక్షరానికి సంబంధించిన అక్షర రూపం కనపడదు. ఒక రేఖాప్రాయంగా దేవనాగరిలో మనం రాసుకునేటటువంటి రూపం కూడా ఒక అక్షర సమామ్నాయం కాదది. ఈశ్వరుని డమరకంలో నుంచి ఉత్పన్నమైన ధ్వనులలో ఓం మొట్టమొదటిగా వెలువడినది కనుకనే హరి ఓం అంటూ వేదారంభం చెయ్యాలి. హరి ఓం అంటూ వేదాన్ని అధ్యయనాన్ని పూర్తి చెయ్యాలి. రెండింటిలో కూడా ధ్వనించే శబ్దం ఓం అనే. ఈ అక్షరానికి ఉండే అర్థమేమిటి అని గణపతి బ్రహ్మదేవుడిని ప్రశ్నించి బ్రహ్మదేవుడి సమాధానం చెప్పకపోవడంతో శిక్షించి గుంజీళ్లు తీయించి ఇది ఈ అక్షరానికి అర్థం అంటూ తన రూపాన్ని విశ్వవ్యాపితంగా చూపినట్లుగా మనకు ముద్గల పురాణం తెలియజేస్తుంది. బ్రహ్మదేవుడికే ఈ అర్థం తెలియదు. ఓం అనబడే ఆ అక్షరాన్ని చూచినప్పుడు గణపతి రూపం భాసిస్తుంది. ఇదే జ్ఞానాన్ని విష్ణుపరంగా చూచినప్పుడు ఆ పురాణోక్తంగా ఓమిత్యేకాక్షరం నమ ఇతి 2 అక్షరే నారాయణాయేతి 5 అక్షరాని అష్టాక్షరి మహామంత్రాన్ని ఇలా వ్యాఖ్యానం చేస్తుంది వైష్ణవ సంప్రదాయం. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ అగ్నిర్దేవత బ్రహ్మ ఇత్యార్షం. ఇందులో విష్ణువు శివుడు వేరు కారు, ఒక్కరే అనే ప్రస్తావన కూడా మనం గమనించవచ్చు. ఓం బ్రహ్మజ్ఞానము. సన్యాసులు, పీఠాధిపతులు నిరంతరం జపం చేసే మహామంత్రం ఒక్కటే, అది ప్రణవం ఓం. వారు ఓం శ్రీం రాం రామాయ నమః, ఓం నమో నారాయణాయ ఇలా చెప్పకూడదు. కేవలం ఓం ఈ ఒక్కటే చెప్పాలి. ప్రణవం నిరంతరం చెప్పేటటువంటి వారు పీఠాధిపతులు అవుతారు. ఏదైనా మంత్రం జపం చేర్చే సమయంలో చేర్చితే జతపరిచితే గృహస్థు అవుతారు. ఇది తేడా, ఇది అర్థం.